జొన్నకు ఏదైతే జొన్న రైతులు ఉన్నారో రోడ్డెక్కించిన పరిస్థితి ఈ యొక్క ప్రభుత్వాన్ని. రో జొన్నకు తరుగు కోత అనైతే ఒకటి హైలైట్ అవుతుంది ఇక్కడ. కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరిట చేస్తున్న దోపిడీని నిరసిస్తూ జొన్న రైతులు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా ఏదైతే ఇదొక కామారెడ్డి జిల్లా కేంద్రంలోనైతే అక్కడ ఈ యొక్క సంఘటన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళు ఒక రాస్తా రోకో కూడా నిర్వహించారు. ఈ యొక్క పేరుతోటి దోపిడీ చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు చేస్తున్నారు. హమాలీలు లారీ డ్రైవర్లు కూడా పైసలు ఇస్తేనే రామంటున్నారంట, కాంటాలు చేయమంటున్నారట. ఈ యొక్క కాంటాలు చేయకపోవడము వీళ్ళకి ఎంత ఇబ్బంది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు అక్కడ కనిపిస్తున్నాయి. రైతులు జొన్న రైతులు రోడ్డెక్కిర్రు, ఓట్ల రైతులు రోడ్డెక్కిర్రు. ధాన్యం కొనక వాత ఏదైతే వడ్ల కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా కోస్గి ఈ యొక్క వార్త కోస్గికి సంబంధించింది. ఏమయ్యా సీఎం, కోస్గి ప్రాంతం నీకు గుర్తుందా? లేకపోతే హైదరాబాదులో ఏసీ రూమ్లో ఉన్నావు కాబట్టి నియోజకవర్గాన్ని మార్చినవా? గతంలో నేనే చేసిన అభివృద్ధి, గతంలో నన్ను ఓడించిర్రు, మంచోన్ని ఓడించిర్రు అని చెప్పినావు. పాలమూరు బిడ్డని సీఎం చేసిందన్నావు. నేను ఒక రైతు బయట తీసుకున్న రోడ్డు మీద ఓట్లు పోసుకున్న పరిస్థితి. ఈరోజు సన్న ఓట్లకు బోనస్ అంటున్నారు. ఆ రోజు సీతక్క ఏం చెప్పింది? సన్న ఓట్లు మండవు, సో ఇదంతా పెద్ద స్టోరీ అని చెప్పింది. దొడ్లొడ్డే ఇట్లా పండుతాయి అట్లా పండుతాయి అని వివరించిన సీతక్క ఈరోజు సన్న ఓట్లు పండించకపోతే ఎట్లా సార్? సన్న ఓట్లు పండించాలి సార్, సన్న ఓట్లు పండిస్తేనే ఇస్తాం సార్, సన్న ఓట్లు ఏదైతే పేద ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వాలి సార్. ఆ రోజు మరి ఇది ఎక్కడ పోయింది సీతక్క? సినిమాటిక్ కరోనా టైంలో సినిమాటిక్ రేంజ్లో తెలియదు అనుకుంటున్నారా సీతక్క? ఈరోజు ఎక్కడ పోయింది సీతక్క? సన్న ఓట్లు పండియాలంటే మీ ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం ఉంటే సన్న ఓట్లు పండియరాదు. ఎందుకనంటే ఆ రోజు ప్రభుత్వం మీది కాదు కదా. ఈరోజు పక్కా రైతు సన్న ఓట్లు పండియాలి. ఎందుకనంటే అది మీ ప్రభుత్వం కదా. ఎమ్మటే ఎలా అంటే గత ప్రభుత్వంలో ఒక భూమి ఉంటుంది, వీళ్ళు రాగానే ఆ భూమిని హెలికాప్టర్ ఎక్కించి పంపిస్తారు, కొత్త భూమిని తీసుకొస్తారు అన్నమాట. కొంచెం అని ఉండాలక్క. మనం గతంలో ఏం మాట్లాడినాం, ఇప్పుడేం మాట్లాడినాం అనేది కొంచెమన్నా మహిళ ఒక్క కొంచెమన్నా మనము ఒక వ్యాఖ్యలు చేసినప్పుడు తెలంగాణకు మహిళల్ని ఆడపడుచులా కొలుస్తామక్క. ఈరోజు నువ్వు అలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమక్క సీతక్క? సన్న ఓట్లు పండించాల్సిందే అని చెప్పడం ఎంతవరకు సమంజసం? అది పండించకపోతే మేము బోనస్ ఆ రోజు మీ ప్రచారంలో ఎందుకు చెప్పలేదని నేను అడుగుతున్నాక్క. ఆ రోజు మీ ప్రచారంలో, కాంగ్రెస్ ప్రచారంలో సన్న ఓట్లు పండిస్తేనే బోనస్ ఇస్తామని ఎందుకు చెప్పలేదక్క? కొంతమంది మేధావులేమో, కొంతమంది ఏమో ఏది ప్రెస్ మీట్లు పెట్టి మీకు గిట్టుబాటు ధర దక్కకపోతేనే బోనస్ ఇస్తామన్నారక్క. అది పోయింది, ఇది పోయిందక్క. ఈరోజు మళ్ళీ సన్న బియ్యం సన్న వడ్ల కడిగి పోయిందక్క. తర్వాత ఇంకెక్కడికి పోతుందో అక్క? 30 బస్తాలకే 20 బస్తాలకే ఇస్తామంటారేమో అక్క. ఎందుకక్క రైతులతో చెలగాట మాడతారు? ఆల్రెడీ ఆటో డ్రైవర్లతో ఆడిర్రు, అయిపోయింది. ఫ్రీ బస్సు పెట్టిర్రు, మెట్రోని లాస్లోకి తీసుకుపోయారు. ఈరోజు ఈ పరిస్థితి ఏందక్క సీతక్క? గిరిజన బిడ్డలే ఎక్కువ వ్యవసాయాలు చేస్తారక్క, బీసీ బిడ్డలే ఎక్కువ వ్యవసాయం చేస్తారక్క, ఎస్సీ బిడ్డలే వ్యవసాయాలలో ఉంటారక్క, ఓసీ బిడ్డలు ఉండరక్క. ఓసీ బిడ్డలు ఉన్నప్పటికీ కూడా చాలామంది చాలా పెద్ద వ్యవసాయాలు చేస్తారక్క. వాళ్ళు మోడ్రన్ వ్యవసాయాలు చేస్తారు, పండ్లు అలాంటివి చేస్తూ ఉంటారు. అంటే బీసీలు కూడా చేస్తారు, కానీ వరి ధాన్యం పండించేది వీళ్ళు ఎక్కువ ఉంటారు, మెజారిటీ పీపుల్స్.
వాళ్ళకి ఎకరాలు 2 ఎకరాలే ఉంటాయి, 100 ఎకరాలు ఉండవక్క. అదక్క నేను చెప్పేది సీతక్క. అయితే వడ్ల కొనుగోలుకు సంబంధించి ఈ యొక్క కోస్గి పట్టణ సమీపంలో ఉన్న ఏదైతే కడదంపల్లి అనుకుంటా ఆ గ్రామం ఒక రహదారి పైన అయితే వీళ్ళు ఆ యొక్క కోస్గి పట్టణం సమీపంలో ఉన్న ఇదంతా కోస్గికి సంబంధించింది. ఈ యొక్క ఆ, ఈ యొక్క ఆ పట్టణం దగ్గర రైస్ మిల్లర్లు కావచ్చు, ఈ యొక్క మొత్తం కూడా బైఠాయించారు. 2 గంటల పాటు రైతులు బైఠాయింపు, 3-4 రోజుల నుంచి రైస్ మిల్లుల చుట్టూ తిరుగుతున్న టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప కొనుగోలు చేయడం లేదు. ఈ యొక్క ఆగ్రహానికి వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తిండి తిప్పలు లేకుండా రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని మండిపడుతున్నారు. ఏది ఈ యొక్క పరిస్థితి సీఎం సొంత ఒక నియోజకవర్గంలోనే రావడం చాలా సిగ్గుచేటని కూడా నేను చెప్తున్నా. విత్తనాల కోసం అన్నదాతల పడుతున్న ఇబ్బందులు ఇక్కడ మనం కూడా చూస్తున్నాం. విత్తనాల కోసం ఎవరైతే అన్నదాతలు ఉన్నారో ఆ యొక్క అన్నదాతలు కూడా మొత్తం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క ఫోటోనే నిదర్శనం అని కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. జీలుగు విత్తనాల కోసం ఖమ్మం జిల్లా వేమ్నూరు మండలం పల్లెవాడ, లచ్చన్నగూడెం, కందకూరు, వేమ్నూరు సొసైటీల పరిధిలోని రైతులు 2 రోజుల్లో సొసైటీ కార్యాలయం వద్ద పడిగాపులు పడుతున్నారు. విత్తనాలు దొరుకుతాయో లేదో అన్న భయంలో గంటల కొద్దీ క్యూలో నిల్చొని అవస్థలు పడుతున్నారు. శనివారం ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ ఉధృత పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా ఈ యొక్క వార్త హైలైట్ అవుతుంది. జీలుగు ఏదైతే పంట ఫస్ట్ వేస్తారు, వీళ్ళు అంతా జీలుగు వేసిన తర్వాత ఒర్లు వేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ రైతుల పరిస్థితి ఎలా ఉందో చూడండి.